నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో జామియా మసీద్ ఆధ్వర్యంలో వారణాసిలో గన్ వ్యాపీ మసీదు కోర్టు తీర్పు మరియు ఢిల్లీలో జన్నత్ వలీ మసీదుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చడంతో నిరసన తెలుపుతూ జామియా మసీదు నుండి గాంధీ చౌక్ సోమప్ప సర్కిల్ MRO కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జామియా మసీదు పెద్దలు, మసీదు మొలానాలు, సిపిఐ పార్టీ నాయకులు, స్వచ్ఛంద సంస్థ నాయకులు పాల్గొని MROకి వినతి పత్రం అందించారు. యాక్ట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేయమన్నారో ఈ స్పెషల్ ప్రొవిజన్స్ అని చెప్పేది ఇది కంపల్సరీగా మీ యొక్క యాక్ట్ ప్రకారము ఏదైతే యాక్ట్ ఇంప్లిమెంట్ చేసుకుంటామో ఈ విషయాలను కూడా ఉన్నతాధికారులు చర్య తీసుకుంటామని మసీదులపై దాడులు ఆపాలని చెప్పి, భారతదేశ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి జామియా మసీద్ ఆధ్వర్యంలో 10 ఏళ్ల పిల్లల నుంచి 70 ఏళ్ళ ముసలు కూడా ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పక్షాన మీ అందరూ కూడా పేరు అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ భారతదేశాన్ని మొత్తం కూడా ఒకే కులం, ఒకే నాయకుడు, ఒకే దేశం ఉండాలని చెప్పి ఈ దేశాన్ని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి RSS, BJP, సంఘ్ పరివార్ లాంటి నాయకులు ఇవాళ మొత్తం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రపంతున్నారు. కాబట్టి ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఈ భారతదేశాన్ని కేవలం ఒక కులం ఆధిపత్యం కొనసాగించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈ పాలకుల పెత్తనం పైన మనం పోరు సాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నామంటే ఈ భారతదేశ స్వాతంత్రం వచ్చిన రోజుల్లోనే భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి పురాతనటువంటి చరిత్ర కలిగినటువంటి ఎటువంటి ఉన్నటువంటి మసీదులు కానీ అదేవిధంగా ఆనవాళ్ళం కానీ తూర్పు వేయకూడదని చెప్పి చట్టం చేసినప్పటికి కూడా ఆ చట్టాన్ని తుంగులో తొక్కి ఇవాళ మసీదుల పైన అదేవిధంగా చర్చిల పైన దాడులు పూనుకుంటూ వాటిని ధ్వంసం చేయడానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ వైపులో ప్రయత్నం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. నరేంద్ర మోడీ గారు చెప్పాం. ఎందుకంటే సైనికులుగా పోరాడారు. మీరు రాజ్యాధికారం కావాలని కోరుకోలేదు, కూలీలుగా పనిచేశారు. మహమ్మదీలు చరిత్ర చెప్తున్న సత్యం. వందల వేల మంది బలిదానమైనటువంటి మహమ్మదీల మూలంగా ఈ దేశం వచ్చిందని నేను క్రైస్తవుడిగా సగౌరవంగా చెప్తాను. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మీరు ఈ రోజు బాధ నేను చూడలేకపోతున్నాను. ఎందుకంటే ఈ రోజు ఏం జరుగుతుంది, రాబోయే దినాల్లో ఏం జరగబోతుంది. सिलसिले में और जन्नत वाली मस्जिद दिल्ली, उस सिलसिले में आप तमाम एक रैली की शक्ल में अपने गम को, अपनी फरियाद को यहाँ सुनाने के लिए MRO ऑफिस आए हुए हैं. हम आप तमाम मुसलमानों का दिल की गहराइयों से इस्तकबाल करते हैं. आप जानते हैं कि हम मुल्क हिंदुस्तान में मुसलमान अपने मुल्क से कितनी मोहब्बत करते हैं. जर्रे जर्रे में, हिंदुस्तान के जर्रे जर्रे में मुसलमानों का खून शामिल है. हमने बड़ी मेहनत से खून का नजराना पेश करके मुल्क हिंदुस्तान को आजाद दिलाया, आजादी कराई. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.